ఏంటి బాబాయ్ కొంచెం కూడా డీసెన్స్ లేకుండా? ఏ ఫర్ యాపిల్? అవును యాపిల్. దీనికేంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పుగా అనుకుంటే నేనేం చేయను. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో? నేను చెప్పను. యా నేను చిన్న పిల్లోడినిగా. బాగా ముదిరిపోయారా నువ్వు? ఇంటికి పోయి నీ సంగతి చెప్తా. ఉండు బాబాయ్. యా వీళ్ళ ఆంటీ వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బాగానే కంట్రోల్లో పెట్టానా? ఏదో సరిగ్గా చదువుతాడా? ఓకే. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది. ఫ్యూచర్ ఏంటో. బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా ఐఎమ్ ఎ గర్ల్ యు నో అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా. ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా ఉందన్నా. ఏంటి ఇంత రియాక్షన్ ఇచ్చావు? చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు ఈ రోజు నువ్వు లిల్లీ లెట్స్ గో. చెర్రీ లెట్స్ డు గో. బాబాయ్ ఏంట్రా నిజంగానే భయపడ్డావా? దాన్ని చూసి మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు రా. లెట్స్ గో. నమస్తే బాస్. గాడ్ బ్లెస్ మీ. హాయ్ ఫ్రెండ్స్. ఎవడ్రేడు పరిచయం లేకుండా ఫ్రెండ్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? పరిచయం చేసుకోవడానికి మేము ముందుకు వచ్చా. అయితే ఫేస్ చూపించాలి కానీ బ్యాక్ చూపిస్తావేంటి? హీరోని కదా కొంచెం వెరైటీగా ఇంట్రడక్షన్ ఇద్దామని. నా పేరు అచ్యుత్ రామారావు, కానంతా అచ్చిబాబుడు అంటారు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకున్నాను, కానీ ఇంటర్మీడియట్ 3 ఏళ్ళు తన్నేయటంతో చదివించే ఓపికలకు మా పెద్దవాళ్ళు ఒక్కొక్క క్లాస్ అన్ని సంవత్సరాలు చదివితే పాత స్టూడెంట్స్ నన్ను ఆదర్శంగా తీసుకుంటారని, కొత్త స్టూడెంట్స్ కి సీట్లు దొరకవని మా కాలేజ్ వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను బలవంతంగా చదువు మానిపించేశారు. అన్నట్టు నేను ఒక గ్రీకు సుందరిని ప్రేమించాను. పేరు వెంకటలక్ష్మి. పేరులాగే మనిషి కూడా చాలా బాగుంటుంది. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడుందో చెప్పు. చూడాలనుందా? అయితే చూడండి. ఎలా ఉంది? నీ బుద్ధులో ఉంది. కంటస్థమంతున్నావు. తొక్కుడు బిల్లాడుకునే వయసు అమ్మాయిని ప్రేమిస్తావు. భలేవారే. అమ్మాయి తొక్కుడు బిల్లాడుకునే వయసు అయితే నాది గూటి బిల్లాడుకునే వయసు. అనుమానం ఉంటే చూడండి. గ్లామర్ ఫేస్ మంది. ఆ తొర్రుపల్లి వయసులోనే మా వెర్రి ప్రేమ ఎలా ఉండేదో తెలుసా? ఈ క్షణంలోనే నా జీవితం ఓ మలుపు తిరిగింది. నేను వెంకటలక్ష్మికి పువ్వు ఇవ్వడానికి వెళ్తుంటే ఓర్వలకి ఇది ఏం చేస్తుందో తెలుసా? రేయ్ ఆ పువ్విటి వెంకటలక్ష్మి అడిగింది తనకే ఇస్తా. కొందరు ఏడిస్తే కొందరికి నవ్వొస్తుంది. నా ట్రాజడీకి వీళ్ళ కామెడీకి కారణం నీ రౌడీ రాణి పేరేంటో తెలుసా? మల్లీశ్వరి. దీనివల్ల పడిపోయిన నన్ను అపోలో హాస్పిటల్ అంబులెన్స్ స్టాఫ్ లా 4 చేతులు ఓదార్చాయి. ఈ పిల్ల మహాత్ములు ఎవరో తెలుసా? ఈ రైట్ హ్యాండ్ సూర్యబాబు, లెఫ్ట్ హ్యాండ్ సత్యబాబు. మా స్కూల్లోనే 9th చదువుతున్నారు. సాటి మగాడికి అవమానం జరిగిందని తట్టుకోలేక. చూడు, ఆడపిల్లలు మగాళ్ళకి పడిపోవాలి కానీ మగాళ్ళని పడేయకూడదు. పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. నన్ను నల్లోడంటావా? నిన్ను మొగాలని భయం బచ్చి లేకుండా కనీసం జాలు కూడా లేకుండా ఇచ్చిపోతున్నావు. మీరు మొగాలని ఎవరన్నారా? బోండాన్. నన్ను బాండు అంటావా? అన్నాను కదరా, మళ్ళీ అంటావేంటి? నీ కలటి వచ్చా? బ్లాక్ బెల్ట్. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. చెప్పడం ఎందుకురా, చూపిస్తా. పాప నా గురించి తన్నులు తిన్నందుకు సూర్యబాబు సత్యబాబుల మీద నాకు జాలేసింది. ఆ జాలి స్నేహమైంది. ఆ రోజు నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. మనలో మన మాట మా ముగ్గురు నిక్ నేమ్ కూడా పెట్టారు. ఏమిటది? చెప్పటందుకు మీరే వినండి. క్లాస్ లోకి వెళ్ళరా? అలా స్కూల్లో అంతా మమ్మల్ని తొట్టిగంగా పిలిచిన వెంకటలక్ష్మి మాత్రం అచ్చిబాబు
అచ్చిబాబు అచ్చిబాబు అని పేరు పెట్టి పిలిచేది. దాంతో నాకు వెంకటలక్ష్మి మీద ప్రేమ హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ లా విపరీతంగా పెరిగింది. కొన్ని రోజులు గడిచాయి. పరీక్షలు రాసి అంతా ఊరిల్లాం. సెలవులు అయిపోయాక ఎగరేసుకుంటూ తిరిగి వచ్చాం. ఎందుకంటే వెంకటలక్ష్మిని కలుసుకోవాలని. క్లాస్ రూమ్ లోకి వెళ్తుంటే అచ్చిబాబు, అరే అచ్చిబాబు, నీకో బ్యాడ్ న్యూస్ రా. ఏంటి? వెంకటలక్ష్మి నాన్నగారికి ట్రాన్స్ అయిందట. టీసీ తీసుకుని భువనేశ్వర్ వెళ్ళిపోయారట. అచ్చిబాబు అచ్చిబాబు అచ్చిబాబు, నీకో గుడ్ న్యూస్ రా. ఏంటి? మల్లేశ్వర అమ్మ లంచం తీసుకుంటూ పట్టుబడిందంట. ఉద్యోగం కూడా పీకేశారట. దాంతో ఊరోజులు వెళ్ళిపోయారంట. ఇది జరిగి 12 ఏళ్ళయింది. వెంకటలక్ష్మి మల్లేశ్వరులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు తెలియదు. రోజుకు ఒక్కసారి వెంకటలక్ష్మి గుర్తొస్తుంది. మనసుకు బాధ అనిపిస్తుంది. తర్వాత తీరుబడిగా ఎడుతు గాని ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏముందండి, మా చదువులు పూర్తయ్యాయి. మాకు ఏ దారి చూపెట్టకుండా మా పెద్దలు పాడెక్కేశారు. మాకు ఇప్పుడు ఎవరు లేరు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు తప్ప. బ్రతకడానికి ఏదో చేయాలి కాబట్టి మీ ముగ్గురు వచ్చేట్టుగా 3 వ్యాపారాలు మొదలు పెట్టాం. అవేంటో తెలుసా? అధ్యక్ష, నువ్వు టీవీ యాంకర్ లా మొత్తం కథంతా ఇలాగే చెప్తావా? చూపిస్తా, చూడండి. నువ్వు అనార్కలి అయితే నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా? అయితే నా కాళ్ళు పిసుకు. నిజంగా నేను ఎంత అదృష్టవంతుని. ఆహా, కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం, నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్. ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. ఆహా, నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఇక్కడ వీడేం పీకుతున్నాడు? కాళ్ళు పిసుకుతున్నాడు. వాట్? ఐ మీన్ లెగ్స్. ఓ హే మ్యాన్, అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నావు. Push the tempo. Go man. Hey, go ya. Okay. We back. Hey, you buddy. Wrong. Hey, Laila. Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your holes, yeah. Not holes. Oh. Subtle. Oh, what it may be, I like, yeah. Yeah. I like this chain. You like this? You like it? Yeah. Wait, it's not coming here. No problem. I like this ring. Oh, yeah, you like this, yeah. Oh, yeah. Come on, check. Well, very nice, yeah. Hey, Laila, you come with me, America? నేనా? మీతో అమెరికానా? ఓకే. అమ్మ కర్రీ అదవా, నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా? Hey, who is that, yeah? Who is that? Bloody front, yo. Oh, Laila. Oh, right, yeah. Oh, yeah. Yo, man, who you got there? Who is that daughter run killed? అమ్మయ్య, ఆ పొట్టోడు నుంచి ఈ కర్రోడు నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? ఎవరు? యు ఆర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి. బిళ్ళా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా. అది లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్టు అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పుట్టని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.